హాయ్ అండి అందరికీ. 2 డేస్ నుంచయితే ఒకటే వర్షము. పెద్ద వర్షం పడట్లేదు, అలాగని ఆగట్లేదు. సన్నగా పడుతుంది అంతే. ఈ వర్షంలో బ్రేక్‌ఫాస్ట్‌గా వేడి వేడి పెసర గారెలు చేసుకుందాం అనుకోని నైట్ అయితే పప్పు నానబెట్టేసాను. గారెలు నేనెప్పుడు ఇలానే చేస్తానండి. చాలా క్రిస్పీగా ఆయిల్ అస్సలు పీల్చవు. చాలా లైట్‌గా ఉంటాయి. తింటుంటే ఎన్నైనా తినొచ్చనమాట. అస్సలు టమ్మీ ఫుల్ అవ్వదు. ఒక 10 వరకైనా తింటారు మీరైతే. సో, నేనైతే ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. నేనైతే పప్పు నానబెట్టుకున్నాను కదండీ నైట్. ఇంకా మార్నింగ్ లేచేసి దాన్ని ఒక 2, 3 సార్లు నీట్‌గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంగా అందులోకైతే నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వాటినైతే కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. మనం విలేజెస్‌లో కానీ ఇంకా పూర్వం అయితే రోలు ఉండేది కాబట్టి పెద్ద రోల్లో వేసి చేసేవాళ్ళు. మా ఇంట్లో గారెలు వండాలంటే అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. మా నాన్నమ్మ వచ్చి పిండి రుబ్బేవాళ్ళు. సో, పర్ఫెక్ట్‌గా వచ్చేదనమాట. అందులోనే పిండి సగం నలిగిన తర్వాత అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి, జీరా, కరివేపాకు అన్నీ వేసి రుబ్బేవాళ్ళు. ఎంత బాగుండేదో. బట్ ఇప్పుడైతే గ్రైండర్‌లో వేద్దామంటే పప్పేమో కొంచెమే ఉంది. ఇంట్లో తక్కువ మందే ఉన్నాం కదా! సో, అందుకే మిక్సీలో వేస్తున్నాను. సో, పప్పయితే వాటర్ అస్సలు ఉండకూడదండి దీనికి. అందుకని వడకట్టుకుందాము. వడకట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. సో, వాటర్ అన్నీ దిగిపోయే లోపల ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఇంగా పప్పు అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెమే పలుకులు పలుకులు తగులుతుంటే బాగుంటుంది కదా గారెల్లో. అందుకే విడిగా తీసి పెట్టుకొని మిక్సీ జార్లో అయితే సగం పప్పే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మనకి అడుగున ఉన్న పిండి గుజ్జుగా అయిపోతుంది. సో, అందుకనే నేను సగం సగం వేసి కొంచెం క్రిస్పీగా పట్టేసుకుంటున్నాను. మరీ పప్పులు కాకుండా మరీ పిండి బ్యాటర్ ఉంటుంది కానీ అలా కాకుండా మంచిగా సరిపోని కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి. ఒక 4 సార్లు తిప్పేసుకుంటే జార్లో వేసుకొని 2లో పెట్టుకోవాలండి. ఎక్కువ స్పీడ్ కూడా వద్దు. పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. అలా 2 సార్లు అయితే వేసుకున్నాను నేను మొత్తం పప్పుని. ఇంకా అందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా రుచికి సరిపడా సాల్ట్. నేనైతే జీరా కూడా ఎక్కువే వాడతానండి. కరివేపాకు కానీ, జీరా కానీ. అందుకే 2 స్పూన్స్ వరకు జీరా తీసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ ఫుల్ స్పూన్ అండి అల్లం పేస్ట్ తీసుకున్నాను. అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఇందాక పప్పులు విడిగా తీసుకున్నాం కదండీ! అవి కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఇక నేనైతే గారెలు ఇలా వేస్తానండి. అసలు హడావిడి లేకుండా ముందే చేసి పెట్టుకుంటే ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇలా గారెలు వేసుకుంటే హడావిడి లేకుండా మంచిగా నీట్‌గా వస్తాయండి. ఆయిల్ హీట్ అయినప్పుడు గారెలు వేయాలంటే కొంచెం భయంగా ఉంటుంది కదా! అందుకని అప్పటికప్పుడు కొంతమంది చేతి మీద కూడా చేస్తారు. సో, దానికైతే టాలెంట్ ఉండాలని నాకు అంత పర్ఫెక్ట్‌గా అయితే రాదు. అందుకని నేనైతే ఇలా క్లాత్ మీద వేసేసుకుంటాను ఒకసారే 3, 4 గారెలు. సో, మనకైతే ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. ఇంకా గారెల్ని హై ఫ్లేమ్‌లో ఉంచే వేసుకుందాము. ఎందుకంటే మనకి గారెలు అసలు మందం లేవు. పలుచగా చేసుకోవాలండి క్రిస్పీగా రావాలంటే. మందంగా వస్తే అవి బాగా గట్టిగా అయిపోయి లోపలది ఉడకదు సరిగా. అందుకనే పలుచగా వేసుకోవాలి. మనకి ఇవే గారెలు మీకు కొంతమంది ఇంట్లో వయసైపోయిన వాళ్ళు ఉంటారు. పళ్ళు లేని వాళ్ళు, నలగని వాళ్ళు ఉంటారు కదా! ఇవైతే అసలు నలగవు. అప్పుడు ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టుకుంటాం కదా! అప్పుడే కొంచెం వాటర్ వేసుకొని పిండిని మెత్తగా పట్టుకుంటే వాళ్ళ వరకు విడిగా మెత్తగా పట్టేసుకొని కొంచెం మందంగా వేసి చేసుకొని వంట సోడా ఉంటుంది కదా! అది యాడ్ చేస్తే కొంచెం ఆయిల్ పీల్చి అవి కొంచెం ఫ్లఫీగా వస్తాయి. అప్పుడు బాగుంటుంది. పళ్ళు లేని వాళ్ళు తినడానికైతే అలా చేసుకోవచ్చండి. ఫస్ట్ మనం ఇలా క్రిస్పీగా చేసుకొని వాళ్ళ కోసం మళ్ళీ సపరేట్‌గా పిండి తీసి అలా చేసుకొని నేను చెప్పినట్టు చేసుకుంటే మెత్తగా వస్తాయి. కానీ అవి అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. ఇవైతే కొంచెం చల్లారిన తర్వాత అయినా తినొచ్చు. మనకు క్రిస్పీగా బాగుంటాయి. సో, గారెలైతే బాగానే తొందరగానే ఫ్రై అవుతాయండి. ఇంకా 1 బై 1 అన్నీ వేసుకొని తీసేసుకోవడమే. ఇంకా వర్షం అయితే పడుతూనే ఉందండి. పెద్దగా పడదు, చిన్నగా పడదు. 2 రోజుల నుంచి అలా జల్లులాగా పడుతూనే ఉంది. ఆగను కూడా ఆగట్లేదనమాట. నైట్ అయితే కొంచెం పెద్దగానే పడింది. మళ్ళీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సన్న జల్లు. ఇంకా ఈరోజు సండే కాబట్టి సరిపోయింది. బయటికి వెళ్ళాలంటే ఈ జల్లులో చాలా కష్టం. అందులోని ఈ రోడ్ల మీద అయితే అంతా వాటరే ఉంది.
మనకైతే గారెలు ప్రిపేర్ అయ్యాయండి. తీసి ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆయిల్ హీట్ అయ్యే లోపల నేను మళ్ళీ అన్నీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా 1 బై 1 మిగిలిన పిండంతా కూడా గారెలు చేసి ఇలా వేసేసుకోవడమే. మనం గారెలు నీట్‌గా చేసుకుంటే ఎలా వేసుకున్నా చూసారా వాటంతట అవే అరేంజ్ అయిపోయాయి. ఎవరో ప్లేట్‌లో పెట్టినట్టు ఆయిల్‌లో కూడా. సో, ఇంకా ఒకవైపు కాలగానే ఇంకోవైపు పక్కన తిప్పుకొని ఇంక తీసేసుకోవడమే అండి. ఇంగ చూసారు కదా అంత పలుచగా వేసుకుంటేనే మనకి గారెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీకు హోల్ అవసరం లేదంటే హోల్ పెట్టుకోనవసరం లేదు. కానీ హోల్ పెట్టుకుంటే లోపల నుంచి కూడా ఆయిల్ వెళ్ళి చక్కగా ఈవెన్‌గా కాలుతాయన్నమాట. సో, ఈరోజు వీడియో అదండి. గారెలైతే మంచిగా ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా వేడివేడిగా తినేయడమే. నేనైతే అందులోకి కారప్పొడి వేశాను. ఈవినింగ్ చేసినప్పుడైతే తప్పకుండా చికెన్‌తో వేసుకుంటే చాలా బావుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.